ఒకనాడు ధ్వంసమైనటువంటి నలంద పునరుద్ధరణ చేసిన తర్వాత భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేసుకొచ్చారు నరేంద్ర మోడీ. ప్రపంచంలో అత్యంత ప్రముఖ విజ్ఞాన కేంద్రంగా మన దేశం తిరిగి అవతరించేలా చేసి అధునాతన పరిశోధన ఆధారితమైన ఉన్నత విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. విద్యార్థులు ఎల్లప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని కుతూహలంతో ధైర్యసాహసాలతో ఉండాలని ఉద్బోధించారు. బీహార్లోని రాజ్గిర్లో నలంద విశ్వవిద్యాలయం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈ పునర్నిర్మాణంతో దేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోందన్నారు. 21వ శతాబ్దం ఆసియా ఖండాన్ని దీనిలో తమ వంతు పాత్ర పోషించేందుకు భారత్ ఎదురు చూస్తోందని చెప్పారు. పుస్తకాలను అగ్ని కాల్చగలదు కానీ జ్ఞానాన్ని నాశనం చేయలేదు. నలంద కొత్త ప్రాంగణం దీనికి తార్కణం. విద్యలో తమదైనటువంటి ముద్ర వేసిన దేశాలు ఆర్థికంగా సంస్కృతి పరంగా రాణించి అభివృద్ధి చెందిన దేశాలుగా అవతరించాయి. అదే చరిత్ర మనకు చెప్తోంది. ప్రాచీన కాలంలో భారత్ కూడా ఇట్లాంటి హోదాను అనుభవించింది. నలంద, విక్రమశిల వంటి పీఠాలు ఓ వెలుగు వెలిగాయి. అట్లాంటి ఉజ్వలమైన రోజులు మనకు మళ్ళీ రావాలి, అది నా సంకల్పం. దీనిలో భాగంగా చిన్ననాటి నుంచి పిల్లల్లో నవ్యావిష్కరణ మీద స్ఫూర్తి రగిలించాలి. అటల్ టింకరింగ్ ల్యాబ్లలో 1 కోటి మందికి పైగా విద్యార్థులు అధునాతన సాంకేతికతలను తెలుసుకుంటున్నారు. చంద్రయాన్, గగనయాన్లు కూడా పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచుతున్నాయి. 10 ఏళ్ల క్రితం వరకు మన వద్ద 100 అంకుర పరిశ్రమలు ఉండేవి. ఇప్పుడు అవి 1,30,000కి చేరినాయి. పేటెంట్లు, పరిశోధన పత్రాల పరంగా రికార్డులు నెలకొల్పుతున్నాం. పరిశోధన నవకల్పనలకు 1,00,000 కోట్ల ప్రత్యేక నిధిని మా ప్రభుత్వం ప్రకటించింది. సంస్కరణ ఫలించి మన విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ ర్యాంకులు మెరుగుపడుతున్నాయంటూ మోడీ చెప్పుకొచ్చారు. కాకపోతే ఇది జనంలోకి ఎంత మేరకు వెళ్తుంది అన్నటువంటిదే అసలు ప్రశ్న.